ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 12వ తారీఖు లగాయితూ మే 18వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, భాగ్యస్థానంలో గురుడు యోగిస్తూ ఉన్నారు, దశమ కేంద్రంలో చంద్రుడు యోగిస్తూ ఉన్నారు, షష్ఠ స్థానమందు శనిగ్రహం యోగిస్తూ ఉన్నారు. ఇలా 3 నుండి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు, అలాగే ఈ రాశి వారికి 8, 9, 10 స్థానాల్లో గ్రహాలు యోగించడం అనేటువంటిది ఈ వారంలో చాలా కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా రెసిషన్లో ఉద్యోగం పోయినా, ఈ దేశంలోనైనా విదేశాల్లో ఉన్నటువంటి వారికైనా ఉద్యోగపరమైనటువంటి చికాకులు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నట్టయితే అటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది కాబట్టి అటు ఆరోగ్యపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్సాహం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. గతంలో నీరసము, లేకపోతే ఏదైనా ఒక పనిని వాయిదా వేసుకుంటూ ఉండడం, అంత ఉత్సాహం లేనటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా మారుతూ ఉంటాయి. అన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ కన్యా రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి భాగ్యస్థానమందు గురుడు ఆయన యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి అనేటువంటిది ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. అంతేకాక కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవి తగ్గుముఖం పట్టడానికి, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, దాంపత్య జీవనంలో మాత్రం కొద్దిపాటి మాట పట్టింపులు, విభేదాలు అనేటువంటివి ప్రత్యేకించి ఇంకా చెప్పాలి అంటే మనస్పర్ధలు అనేటువంటివి ప్రధానంగా కుజరాహువుల వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. అది ఒకటి మినహాయించి మిగతా అన్ని పరిస్థితుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగం మార్పు లేదా ఉద్యోగం చేసేటువంటి స్థలం యొక్క మార్పు, అనగా ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్ల కోసం కానీ ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే వారు కోరుకున్నటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు, ఉద్యోగ బదిలీలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉన్నది. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము.